సో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటుంది క్యాన్సర్‌కి? సో ముఖ్యంగా మనకి హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఉంటుంది. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఈ క్యాన్సర్ అనే రిస్క్ అనేది పెరుగుతా ఉంటుంది. సో లావు ఉన్న వాళ్ళకి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి సుమారు 2-3% రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు నార్మల్ వెయిట్. జనరల్‌గా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మహిళల్లో అండాశయం నుంచి వస్తూ ఉంటుంది. ఈ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఫ్యాట్ టిష్యూ అంటే కొవ్వు కణజాలం నుంచి కూడా మనకి అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల వీళ్ళకి రిస్క్ అనేది పెరుగుతుంది. అలాగే కొంతమందికి ఎర్లీ మినార్‌కి అంటే పీరియడ్స్ అనేది త్వరగా స్టార్ట్ అవ్వడం వల్ల హార్మోన్ ఎక్స్‌పోజర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మెనోపాజ్ అనేది లేట్ అవ్వడం వల్ల కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్స్‌పోజర్ అనేది. ఇంకోటి కొన్ని డ్రగ్స్ లైక్ టెమాక్సిఫెన్ ఇది జనరల్‌గా మనకి రొమ్ము క్యాన్సర్‌లో ఇస్తారు హార్మోన్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్‌కి. ఈ డ్రగ్ వల్ల ఏమవుతుందంటే ఆ ఈస్ట్రోజన్ అనేది తగ్గుతుంది. అంటే రొమ్ము మీద వాటి యాక్షన్ అనేది తగ్గుతుంది. కాకపోతే యూట్రస్ మీద వాటి యాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల మనకి రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎవరైతే ట్రీట్మెంట్ మీద ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్‌గా చెకప్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇంకొన్ని లైక్ ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్, హార్మోన్ సప్లిమెంట్స్ ఇది ముఖ్యంగా మనకి ఎవరికైతే పీరియడ్స్ ఆగిపోయాయో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని లైక్ పోస్ట్ మెనోపాజల్ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. హాట్ ఫ్లషెస్ అంటారు, అంటే రెడ్నెస్ అవ్వడం కానీ, నైట్ స్వెట్స్, యోని పొడిగా ఉండడం, బోన్స్ కొంచెం వీక్ అవ్వడం, ఇవన్నీ కూడా మనము పీరియడ్స్ అయిపోయిన వాళ్ళలో చూస్తూ ఉంటాము. సో ఇది ఎక్స్టర్నల్ సప్లిమెంటేషన్ వల్ల ఏమవుతుందంటే కొంతవరకు సిమ్టమ్స్ అనేది మనకి తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఎక్స్టర్నల్ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల కూడా రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. మిగతా లైక్ ఓస్పిల్స్ కానీ, ఐయుడి కానీ ఇవి కొంతవరకు రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. మన ఓసిపిల్స్లో జనరల్లీ కాంబినేషన్ ఉంటుంది ఈస్ట్రోజన్ అండ్ ప్రోజెస్టెరాన్ హార్మోన్ అని. సో ప్రోజెస్టెరాన్ హార్మోన్ అనేది వల్ల కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ అనేది కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో ముఖ్యంగా మనకి ప్రోజెస్టెరాన్ హార్మోన్ అనేది ఉంటుంది. దానివల్ల ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో దీనిలో కూడా మనకి ఎక్స్పోజర్ తగ్గడం వల్ల రిస్క్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో కొంతమంది పిల్లలు కాని వాళ్ళకి ఈ రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, అండాశయ ట్యూమర్స్ అంటాము. సో వాటి పేరు జనరల్గా గ్రాన్యులోసా సెల్ ట్యూమర్ అంటారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే అది హార్మోన్ అనేది ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది. సో దీనివల్ల రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం కామన్గా చూస్తుంటాము PCOS అని, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని. సో ఇది ఇన్ఫర్టిలిటీకి మోస్ట్ కామన్ కాజ్. ఇందులో కూడా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఈస్ట్రోజన్ అండ్ ప్రోజెస్టెరాన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఇంకోటి వీళ్ళలో మనకి మేల్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆండ్రోజన్స్ అనేది. సో ఆ మేల్ హార్మోన్స్ నుంచి ఫీమేల్ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి కొంత రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీ అంటే వంశంలో ఎవరికైనా ఉన్నప్పుడు, ముఖ్యంగా లించ్ సిండ్రోమ్ అంటారు. ఇందులో కొన్ని జీన్స్ మెంబర్ జీన్స్ అంటారు. ఇవి మనకి ఏదైనా DNA జన్యువులు ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు అవి రిపేర్ చేస్తూ ఉంటుంది జీన్స్ అనేటివి. సో అందులో ఏమైనా డిఫెక్ట్ ఉన్నప్పుడు మనకి క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక 5-10% మందిలో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ జీన్ ఉన్నప్పుడు మనకి లైఫ్ టైమ్ 70% వరకు రిస్క్ ఉంటుంది క్యాన్సర్ అవ్వడానికి. ఇంకోటి కొన్ని ప్రీ క్యాన్సర్స్ కండిషన్స్ ఉంటాయి, అంటే క్యాన్సర్ ముందు స్టేజ్. అంటే ఏదైతే మనకి ఎండోమెట్రియం ఉందో, లోపటి పొర ఉందో, అది కణాలు అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. వాటి హైపర్ప్లేసియా అంటారు. అందులో కూడా మనకి సింపుల్ అని, కాంప్లెక్స్ అని ఉంటుంది. కాంప్లెక్స్ హైపర్ప్లేస్ ఉన్న వాళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సుమారు 15% వరకు రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది.